ఆర్మీ ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కారు. అక్రమంగా ఆధార్ కార్డును పొందారు. బోగస్ పత్రాలు సృష్టించారు. వాటితో ఆర్మీలో కొలువులు సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో యూపీ యువకులకు బోగస్ సర్టిఫికేట్లను అమ్మిందెవరు? సర్టిఫికేట్ల దందాలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా? ఆదిలాబాద్ అంగట్లో ఆధార్ కార్డులు, రెసిడెంట్ సర్టిఫికేట్ల అమ్మకాలపై స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగుల అక్రమాల దందా బయటపడింది. బోగస్ సర్టిఫికేట్లను ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లాలో పొందారు. వీటితో ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. ఆ అక్రమాల విషయం ఎస్బీ పోలీసుల విచారణలో బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధం లేని వాళ్ళు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కు చెందిన ఆదిలాబాద్ జిల్లా స్థానికులుగా రెసిడెంట్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు పొంది ఇండో టిబెటిన్ ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. వీళ్లకు జిల్లాతో సంబంధం లేదు, రాష్ట్రంతో అనుబంధం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం కోటాలో ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. దీనిపై ఆర్మీ అధికారులు ఎస్బీతో వివరాలు సేకరించడంతో దందా బయటపడింది. ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ ఇచ్చోడ మండలంలో ఇస్లాం నగర్ వాళ్ళమని మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. రెసిడెంట్, లోకల్ సర్టిఫికేట్లు పొందారు. దీనిపై ఎస్బీ అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ చేసి స్థానికులు కాదని తేల్చారు. ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దారు రామారావు సంతకం ఫోర్జరీతో బోగస్ సర్టిఫికేట్లు తయారు చేశారని గుర్తించారు. మీ సేవలో రిజెక్ట్ అయిన సర్టిఫికేట్లను మార్ఫింగ్ చేసి అవే ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని తేల్చారు. తన సంతకం ఫోర్జరీ చేశారని డిప్యూటీ తహసీల్దార్ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఇలా ఫేక్ సర్టిఫికేట్ నా పేరుతో తీసుకున్నారు కాబట్టి నేను ఈ డ్యూటీలో లేకున్నా కూడా సెప్టెంబర్, అక్టోబర్లలో నా ప్రేమేం లేకుండా ఎక్కడనో ఎడిట్ చేసి సేమ్ నంబర్ తోటి మార్ఫింగ్ చేసి నా సంతకాల ఫోర్జరీ నా పేరుతోటి సర్టిఫికేట్ పొందడం జరిగిందో 9 మంది పైన నేను కేసు పెట్టడానికి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఎంక్వైరీ నడుస్తుంది. ఒక్క రెసిడెంట్ సర్టిఫికేట్తో ఉద్యోగాలు రావన్నారు ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్. ఆధార్ కార్డు కూడా ఫేక్ అని అనుమానం ఉందన్నారు. రెసిడెంట్ ఆధార్ కార్డుతో తెలంగాణ స్థానికులుగా ఇండో టిబెట్ ఆర్మీలో ఉద్యోగాలు పొందారన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ చేస్తామన్నారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఫేక్ సర్టిఫికేట్ల దందాపై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఆర్డీఓ. రెసిడెంట్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఆధార్ కార్డు కానీ ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా పొంది ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఒక్క సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ ఒక్కదాంతో మనకు జాబ్ వస్తుందని అయితే నేను అనుకోను. సో ఇంతకుముందు నాయబ్ తహసీల్దారు ఇచ్చినవి రిజెక్ట్ చేశారు అని తెలిసింది. కాకపోతే ఎంతవరకు వాస్తవము, రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్ చేశారా, లేకుంటే పూర్తి స్థాయి విచారణ మనకు వాస్తవాలు బయటకు వస్తే అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడి బోగస్ సర్టిఫికేట్లతో ఆర్మీలో ఉద్యోగాలు పొందడాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో 15 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ బోగస్ సర్టిఫికేట్ల దందాలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఉందన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు ఎస్పీ. ఆ స్టేట్ వైడ్ కోటా ఉంటుంది. మేబీ ఆ స్టేట్లో కోటా ఫిల్ అయింది, దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ అప్లై చేసి ఉండొచ్చు, అదే కారణం ఉండొచ్చు. బట్ స్టిల్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ ఇచ్చోడాలో మాత్రమే చేశారు అట్లా ఏమి ఉండదు. క్రిమినల్ ఎక్కడైనా ఉంటారు, వాళ్ళ ప్రతి ప్లేస్లో క్రైమ్ చేస్తారు. మీ సేవా సెంటర్ ఉండొచ్చు, ప్లస్ రెవెన్యూ తహసీల్దార్ డిపార్ట్మెంట్, ప్లస్ యూఐడిఏ ఆధార్ కార్డ్కి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. మేబీ 2-3 డేస్లో అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కేసు మనం ఫైనలైజ్ చేస్తాము. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ లోకల్లో ఉంటే వాళ్ళకి రిమాండ్ చేస్తాము. ఎవరెవరు బయట వాళ్ళు ఉంటే అక్కడ నుండి పట్టుకొని వాళ్ళకి కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ సర్టిఫికేట్ల స్కామ్తో లింక్ ఉన్న ఎవరిని వదిలిపెట్టమంటున్నారు జిల్లా పోలీస్ అధికారులు.